హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. వచ్చిందండి వయ్యారి. ఎస్, మళ్ళీ వచ్చా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకుంటూ స్టార్ట్ చేద్దాం యాజ్ యూజువల్గా. ఏం లేదు, 2 రోజులు హాలిడేస్ వచ్చాయి, సాటర్డే సండే. ఇక ఇంట్లో ఉండి ఏం చేస్తాము, ఎలానో వర్క్ ఫ్రమ్ హోమే కదా, ఎలాగలా మండే మేనేజ్ చేసుకొని 2 days అక్కడ స్పెండ్ చేసి మండే రిటర్న్ అవుదామని చెప్పి అందరం ఊరికెళ్ళాము. చెప్పుకుంటే సిగ్గుచేటు సార్. 2 రోజులు వీకెండ్ హాలిడే కోసం వారమంతా నోరు తెరుచుకుని అలా ఎదురు చూస్తుంటాం. ఇక లాంగ్ వీకెండ్ అయితే అది పెద్ద పండగే. ఇక తెలిసిందే కదా, అట్లీస్ట్ 4-5 monthsకి ఒక్కసారైనా ఊరెళ్ళకపోతే మనసుకి పట్టదు. ఇక సరేలే, సాటర్డే సండే హాలిడేస్ కదా అని చెప్పి అలా వెళ్ళేసి వచ్చాము. వెళ్ళినప్పుడు తెలిసింది ఏమనగా అంటే, మా ఇంటి దగ్గర వాటర్ ఫాల్స్ ఓపెన్ అయ్యాయి అని చెప్పి. మనం జనరల్గానే ఆగము, ఇట్లాంటి ప్లేసెస్కి ఎక్కడెక్కడి నుంచో కార్లు వేసుకొని ప్రిపేర్ అయ్యి వెళ్తాము. అలాంటిది ఇంటి పక్కన ఉందంటే ఎందుకు వెళ్ళకుండా ఉంటాము. సో మా వాళ్ళని అందరినీ రెడీ చేశాను అనమాట, పోదాము అని చెప్పి. వచ్చిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది. సో క్లైమేట్ మాత్రం మస్తు ఉండే ఆ టైంకి. క్లైమేట్, నేచరు ఇవన్నీ పక్కన పెడితే వెళ్ళిన వెంటనే జనాల్ని చూసి వీళ్ళందరూ ఇంట్లో ఉండడం మానేశారా అని చెప్పి ఒక చిన్నపాటి డౌట్ వచ్చింది నాకు. ఎవర్రా మీరంతా? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఓర్రా ఈడ జనాల్ని చూస్తే అట్లనే అనిపించింది. అసలు వర్షం పడుతున్నా మాకంటే ఓకే, కొంచెం పిచ్చుంది, వీళ్ళకి కూడా పిచ్చుందా అని చెప్పి అనుకున్నా. అప్పుడు ఏకంగా అంబ్రిల్లాస్ వేసుకొని మరీ వచ్చారు. ఇక రోడ్డు మాత్రం మామూలుగా లేదు. అసలు కార్ బ్రేక్ డౌన్ అయిద్దా లేదంటే నేను కార్ డ్రైవింగ్ వదిలేసి వెళ్ళిపోతానా అన్నంత రేంజ్లో ఉండే ఆ టైంకి. మా అమ్మ కూడా నా కార్లోనే కూర్చుంది. మా అమ్మకి నాకంటే కార్ పిచ్చి ఎక్కువ అనమాట. మా అమ్మ ఫీలింగ్ ఏంటంటే ఆ టైంకి, వద్దు అంటే పోదామని తీసుకొచ్చావు, కార్కి ఏమన్నా కానీ బిడ్డ కుక్కను కొట్టినట్టు కొడతా అని చెప్పి వెనకాల కూర్చొని నన్ను చూస్తుంది. నాకు అర్థమవుతుంది అది. అసలు ఈడ ఒక్క కార్ పట్టడానికే ప్లేస్ లేదు, అట్లాంటిది ఆపోజిట్ నుంచి కూడా కార్లు వస్తున్నాయి. ఎంట్రన్స్లోనే అడిగాను నేను, కార్ వెళ్ళడానికి ప్లేస్ ఉందా, అక్కడ పార్క్ చేయడానికి ప్లేస్ ఉందా అని చెప్పి. వాడేమో పైసలు తీసుకొని మస్తు ప్లేస్ ఉంది వెళ్ళండి అని చెప్పి అన్నాడు. వాడంత గట్టిగా చెప్పాడంటే లోపల ఎంత పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంటుందో, ఎంత మంచి రూట్ ఉంటుందో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. మొత్తం ఉల్టా పల్టా అయ్యింది. ఇక వెనకాల మా మమ్మీ చూశారు కదా ఎలా చూస్తుందో నన్ను, అసలు నువ్వు ఎలా తీసుకెళ్తావో నేను చూస్తా కార్కి ఏమన్నా కానీ అని చెప్పి. బట్ ఎనీ హౌ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. పోయి వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేశానేమో అనుకున్నారు, అంత లేదు. ఈ ట్రావెలింగే బాగుంది బేసిక్గా వాటర్ ఫాల్స్ దగ్గర కంటే. జనాలు అయితే మామూలుగా లేరు. పార్కింగ్ ప్లేస్ కూడా ఆల్మోస్ట్ ఒక 5 to 10 minutes వెయిట్ చేసిన తర్వాత దొరికింది. హే, ఇంత సోది చెప్పాను కానీ నేను అసలు ఈ వాటర్ ఫాల్స్ ఎక్కడ, దాని పేరేంటి అని చెప్పి చెప్పలేదు కదా, ఇప్పుడు గుర్తొచ్చింది. సో ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి వెన్నెల వాటర్ ఫాల్స్. ఇది మనుగూరులో ఉంటుంది. ఇప్పుడు మనుగూరు ఎక్కడ అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. గూగుల్ ఓపెన్ చేసి మనుగూరు వెన్నెల వాటర్ ఫాల్స్ అని కొట్టండి, డైరెక్ట్ మ్యాప్ చూపిస్తుంది. మినిమం ఉంటుంది మరి మనతోటి. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత మదం ఎంత మదం ఎంత మదం. నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. మీ ఫీలింగ్ కూడా అంతేనా? సో బేసిక్గా ఇది భద్రాద్రి డిస్టిక్లో ఉంటుంది. సో మనుగూరు అనే ప్లేస్లో వెన్నెల వాటర్ ఫాల్స్. ఎంత కాన్ఫిడెంట్గా రూట్ అంతా బాగుంటుంది, మన చెప్పులకి ఏం కాదు అని చెప్పి నేను వైట్ షూస్ ఎలా వేసుకొచ్చానో చూసారా, అట్లుంటుంది మరి మన కాన్ఫిడెన్స్. ఫైన్, వెల్ అండ్ గుడ్. పార్కింగ్ వరకు నేను ఓకే. వన్స్ దిగి ఇక్కడ జనాల్ని చూసిన తర్వాత నాకైతే ఈ అమ్మాయి ఎందుకు వచ్చాంరా స్వామి అనిపించింది. ఎక్కడ లేని జనాలందరూ ఇక్కడే ఉన్నారు. అండ్ దట్టు మేము వెళ్ళింది సండే, సో ఇంకా ఎక్కువ జనాలు ఉన్నారు. మేబీ వీక్ డేస్లో వెళ్ళుంటే బాగుండేదేమో. ఈ జనాల్ని చూసి వాటర్లో దిగడం కాదు కదా, అట్లీస్ట్ చూడ్డానికి కూడా భయం వేసింది, అట్లున్నారు లోపల జనాలు. నాది మా వాళ్ళ ఫీలింగ్ సేమ్ అనమాట. వీళ్ళందరినీ చూసి అసలు ఒకరు మామూలుగా ఆడతలేరు. నేనేదో ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళా వాటర్ ఫాల్స్ అంటే అసలు ఎంత పైనుంచి పడతాయో ఎట్లుంటుందో అని చెప్పి. తీరా వెళ్ళిన తర్వాత మొత్తం అంతా ఉల్టా పుల్టా అయింది. ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రౌతుల మీద ఎక్కి అక్కడ నుంచి కింద పడితే వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు వాళ్ళున్న హోష్కి, వాళ్ళు చేస్తున్న ఎంజాయ్మెంట్కి పోలీసు వాళ్ళు చెప్పినా వినే పరిస్థితుల్లో ఎవరు లేరు. అలా అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. ఇక ఇక్కడ ఇలా చేస్తున్న పనులు చూస్తుంటే అట్లీస్ట్ వాటర్ని టచ్ చేయాలన్నా భయం వేసింది. అంత దారుణంగా ఒక్కొక్కరు బ్రష్లు చేస్తున్నారు, ఒక్కొక్కరు స్నానం చేస్తున్నారు. వాయమ్మో, ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు.
నాలో ఉన్న ఓసిడి మనిషి ఇంకాసేపు అక్కడే ఉంటే నాకు తెలిసి కళ్ళు తిరిగి పడిపోవడమో లేదంటే వామిటింగ్ చేసుకోవడమో అయ్యేది. బట్ ఓకే, వెళ్ళి ట్రై చేయాలనుకుంటే నాకు తెలిసి వీక్ డేస్లో వెళ్ళడం చాలా బెస్ట్. అప్పుడే బాగుంటాయి. ఇలా వీకెండ్స్లోకి వచ్చి బాధపడడం కంటే. ఇక అక్కడ ఎక్కువసేపు కూడా లేము. నాకు తెలిసి ఒక 5 to 10 minutes స్పెండ్ చేసి వెంటనే రిటర్న్ అయిపోయాము. మేము చేసిన జర్నీ కూడా ఆల్మోస్ట్ ఒక 20 minutes ఉంటుంది. బట్ ఉన్నది మాత్రం 5 to 10 minutes అంతే. రేయ్ నువ్వు పక్కనుంటే మంచిదని జ్యోతిష్కుడు చెప్పాడు, అందుకే భరిస్తున్నాను. లేకపోతే నేను ఎప్పుడో చంపేసేవాడిని. సేమ్ ఫీలింగ్ మా వాళ్ళది కూడా. అంత పట్టుబట్టి ఇక్కడ వరకు ఎందుకు తీసుకొచ్చావా అని చెప్పి. బై ద వే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. Thanks a lot. And thanks a lot. Thank you. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.